బాస్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ పరాభవం తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళిన భారత్ జట్టు మొదటి టెస్ట్లో కంగారు పెట్టింది. భారత్ ఘన విజయం సాధించి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్లోకి దూసుకు వచ్చింది. ఇదిలాగా ఉండగా రేపటి నుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండవ టెస్ట్ మ్యాచ్ అడిలైడ్ వేదికగా జరగబోతుంది. ఈ పింక్ బాల్ టెస్ట్లో భారత్ ఘన విజయం సాధిస్తే మాత్రం ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంది. భారత్ కూడా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి దాదాపు బెర్త్ కన్ఫర్మ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే భారత్ జట్టు మొదటి టెస్ట్లో బాగా రాణించినప్పటికీ కూడా రెండో టెస్ట్లో ఖచ్చితంగా భారత్ని కంగారు పెట్టడానికి అయితే ప్రయత్నాలు అయితే ఇప్పటికే మొదలు పెట్టేశారు. ఎందుకంటే పింక్ బాల్ పిచ్లో పూర్తిగా కూడా గ్రాస్ అయితే ఎక్కువ పెంచేశారు. కాబట్టి భారత్ని ఎట్టి పరిస్థితుల్లో రెండో టెస్ట్ మ్యాచ్లో ఓడించాలని అయితే కంగారులు అయితే పూర్తిగా కూడా చాలా పకడ్బందీగా ప్లాన్లు అయితే రచిస్తున్నారు. ఇక ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్ట్కి పర్సనల్ రీజన్స్తో దూరమైనప్పటికీ రెండవ టెస్ట్లోకి రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో రోహిత్ శర్మ తుది జట్టులో కెప్టెన్గా వ్యవహరించి భారత్ ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో దేవదత్ పడిక్కల్ అలాగే జూరెల్ ఇద్దరు కూడా ఆడకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళిద్దరి స్థానంలో కేఎల్ రాహుల్ అలాగే ఆల్రెడీ ఉన్నాడు. కాబట్టి రోహిత్ శర్మ అలాగే శుభమ్ గిల్ కూడా ఈ మ్యాచ్లోకి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి దేవదత్ పడిక్కల్ అలాగే జూరెల్ వీళ్ళిద్దరి ప్లేస్లో ముఖ్యంగా రోహిత్ శర్మ అలాగే శుభమ్ గిల్ వీళ్ళిద్దరూ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక రోహిత్ శర్మ అలాగే యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళతో పాటుగా రిషబ్ పంత్ ఎలాగో ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరితో పాటుగా ముఖ్యంగా యశస్వి జైస్వాల్ వీళ్ళందరూ ఫామ్లో ఉన్నారు. కాబట్టి భారత్ బ్యాటింగ్లో కనుక రాణించగలిగితే భారత్ విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. బౌలింగ్లో ఇప్పటికే పటిష్టంగా ఉంది. జాస్ప్రీత్ బుమ్రా అయితే తనదైన యార్కర్లతో ప్రత్యర్థులందరినీ కూడా వచ్చిన వాళ్ళను వచ్చినట్టే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు అందరినీ కంగారు పెట్టేస్తున్నాడు. మరొక పక్కన సిరాజ్ ఉన్నాడు. ఇంకొక పక్కన మనం చూసుకుంటే హర్షిత్ రాణా కూడా స్లో డెలివరీ చేస్తున్నాడు. చాలా మంచి వికెట్స్ అయితే పికప్ చేస్తున్నాడు. అలాగే స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా నితీష్తో పాటుగా ముఖ్యంగా ఇటు వచ్చేసరికి సుందర్ వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా రాణిస్తున్నారు. కాబట్టి బౌలింగ్లో భారత్ జట్టు అయితే కొంచెం పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా మొదటి ఇన్నింగ్స్లో మొదటి టెస్ట్లో బ్యాట్స్మెన్లు విఫలమయ్యారు. అలాంటి విఫలం అవ్వకుండా సమిష్టిగా బ్యాట్స్మెన్లు అందరూ కూడా రాణించగలిగితే మాత్రం భారత్ రెండో టెస్ట్ కూడా విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి బ్యాటింగ్లో రోహిత్ శర్మ, శుభమ్ గిల్ ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. యశస్వి జైస్వాల్ అలాగే విరాట్ కోహ్లీ అలాగే నితీష్ కుమార్ రెడ్డి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రిషబ్ పంత్, విరాట్ కోహ్లీతో చాలా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే కనిపిస్తుంది. వాషింగ్టన్ సుందర్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి భారత్ ఈ టెస్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని బ్యాటింగ్లో బౌలింగ్లో కనుక అలరించి పింక్ బాల్ టెస్ట్లో మాత్రం భారత్ కనుక అందరూ సమిష్టిగా రాణించి ఫీలింగ్లో కూడా అదరహో అనిపిస్తే మాత్రం రెండో టెస్ట్లో కూడా ఆస్ట్రేలియాకి కంగారు పెట్టించే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి రోహిత్ శర్మ రాకతో ఇద్దరైతే అవుట్ అయిపోతున్నారు. రోహిత్ శర్మ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే శుభమ్ గిల్ వీళ్ళిద్దరూ ప్లేయింగ్ 11లోకి అడుగు పెట్టడంతో జూరెల్ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే దేవదత్ పడిక్కల్ వీళ్ళిద్దరూ కూడా అంత అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ ఫస్ట్ టెస్ట్లో ఇవ్వనప్పటికీ కూడా వీళ్ళు రెండో టెస్ట్లో కొనసాగుతారేమని కొంతమంది భావించారు. కానీ రోహిత్ శర్మ, గిల్ రావడంతో వీళ్ళిద్దరైతే ఈ ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఏదేమైనా కానీ కొంచెం పిచ్ అడ్వాంటేజ్ ఆస్ట్రేలియాకి ఉన్నప్పటికీ కూడా బ్యాటింగ్ బౌలింగ్లో సమిష్టిగా కృషి చేస్తే మాత్రం భారత్ విజయం సాధించే అవకాశం ఉంది. రేపు భారత్ కాలమానం ప్రకారం 9:30 అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి భారత్ అభిమానులు ఈ మ్యాచ్ గెలిచి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి భారత్ గ్రాండ్గా అడుగు పెట్టాలని అయితే భారత్ అభిమానులు అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? భారత్ గెలుస్తుందా లేదా భారత్ని కంగారు పెడుతుంది, రెండో టెస్ట్లో విజయం సాధిస్తుంది ఆస్ట్రేలియా అని భావిస్తున్నారు అనేది కామెంట్లో తెలియచేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.